ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఎపిసోడులో మేలు చేయు దేవుడు అనేటువంటి అంశముల గురించి మనం ధ్యానించుదాం. మేలు చేయు దేవుడు, దీనికి సంబంధించి కీర్తనలు 84 11వ చరణం. 84వ కీర్తన 11వ చరణం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్నటువంటి మాట యథార్థముగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడు మేలు మాత్రమే చేస్తాడు, కీడు చెయ్యడు. ఆయన స్వభావం మేలు చేయుటయే. చాలామంది ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు నాకు అన్యాయం చేశాడని కొంతమంది దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, గమనించాలి, ఆయన అన్యాయం ఏమాత్రం చేయడు, ఆయన దుష్కార్యం చేయడు. అందుకనే యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది: విజ్ఞానము గల మనుష్యులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ఆయన అన్యాయము చేయడు, దుష్కార్యము చేయడు. కొంతమంది అనొచ్చు, అయితే ఎందుకనండి నా జీవితంలో కీడు జరుగుతుంది, నాకిన్ని బాధలు వస్తున్నాయి, నాకిన్ని శ్రమలు వస్తున్నాయి అంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దీనికి బైబిల్లో చక్కటి జవాబు ఉంది. దేవుడు కీడు చేయడని, మన స్వకీయమైన దురాశ్చాతే శోధించబడతామని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్పబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దేవుని బిడ్డ, ప్రతి మనిషి కీడులో పడటానికి గల కారణం స్వకీయమైన దురాశ. అందుకని బైబిల్ చెప్తుంది, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కట్టుందని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. స్వకీయమైన దురాశ. ఆదామవులు ఏదైనా వనంలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. వాళ్ళ దురాశ ఏంటి? ఈ పండు తింటే దేవుడితో సమానమైపోతామని. వాళ్ళని మానవులుగా సృష్టించారు దేవుడు. వీళ్ళు దేవునితో సమానత్వమును కోరుకున్నారు. దేవుని బిడ్డ, దేవునితో సమానత్వం ఎవ్వరూ కోరుకోకూడదు. ఆయనే సుప్రీం, ఆయన సృష్టికర్త. లూసిఫర్ కూడా దేవునితో సమానత్వమును కోరుకుంది. అందుకని అది సైతానుగా మారిపోయింది. ప్రభునందు దేవుని బిడ్డల, ఎంత గొప్ప వ్యక్తివైనా దేవుని స్థానాన్ని ఆక్రమించకూడదు. స్వకీయమైన దురాశ, ఈ దురాశ వలననే మనం కీడులో పడిపోతాం. ఆ హేరోదు ఉపన్యాసం చేసినప్పుడు ప్రజలందరూ ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదన్నప్పుడు తను దేవునితో సమానంగా పోల్చుకున్నాడు. అందుకనే ప్రభుదూత అతన్ని మొత్తింది. హేరోదు పురుగులు పడి ప్రాణం విడిచాడు. దేవుని మహిమను దొంగిలించకూడదు. మనం మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చల్లాలి. నువ్వు మహిమ పొందాలని చూస్తున్నావా?
నువ్వు ఘనత పొందాలని చూస్తున్నావా? నిష్ప్రయోజకులమైన సేవకులు, దాసులు అంతే. మన డ్యూటీ మనం చేశాం, అంతేగాని దేవుని మహిమను దొంగిలించడానికి నీవు ప్రయత్నం చేయకూడదు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి కీడు కారణం ఏంటంటే స్వకీయమైన దురాశ. నీ దురాశ నిన్ను కీడులో పడవేస్తుంది, కానీ దేవుడు మాత్రం మేలు చేసే దేవుడు. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనములో యేసయ్యను గురించి మేలు చేసే దేవుడని వ్రాయబడి ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 38వ వచనం, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనో శక్తితోనో అభిషేకించననున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మేలు చేయుచు సంచరించుచుండెను. గమనించారా? యేసు ప్రభువారు మేలు చేసే దేవుడు. అయితే ఆయన మేలును మనం పొందుకోవాలంటే మనం యథార్థముగా ఉండాలి. మన మూలవాక్యంలో చదివా 84వ కీర్తన 11వ చరణం, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని దగ్గర నుంచి మేలు పొందాలంటే యథార్థముగా ప్రవర్తించాలి. బైబిల్లో యథార్థవంతుడైన ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఆయనే యోబు భక్తుడు. ఇతడు ఊజు దేశానికి చెందినవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. సాక్ష్యం ఏం చెప్తుందంటే యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అందుకనే యోబును ఆశీర్వదించాడు. 2వ వచనం, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారిని అతనికి ఆస్తిగా ఉండిన గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. దేవుని బిడ్డలారా, యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టి ఇతని దేవుడు అంత సమృద్ధిగా దీవించాడు. ఒకానొక టైంలో పరీక్ష కలిగింది యోబుకు. ఇవన్నీ కోల్పోయాడు. ఆరోగ్యం కూడా కోల్పోయాడు. ఆరోగ్యం కోల్పోయి ప్రభువును స్తుతిస్తున్న సమయంలో యోబు భార్య వచ్చి ఏమందంటే, ఇంకనో యథార్థతను వదలక ఎందువా అంది. ఆరోగ్యం క్షీణించిన, పిల్లలు చనిపోయినా, ఆస్తిపాస్తులు పోయినా యథార్థతను వదలకుండా ఉన్నాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. శ్రమల్లో కూడా యోబు యథార్థతను వదల్లా. అయితే ఆయనకు మేలు చేయకుండా ఉండాడా దేవుడు? దేవుని బిడ్డలారా, అతను యథార్థంగా ఉండుటను బట్టి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. పోయినవన్నీ కూడా 2 అంతలు ఇచ్చాడు. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనము నుండి, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1000 జతల ఎడ్లను 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. తర్వాత 140 సంవత్సరాలు బతికాడంట యోబు. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం, అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట
యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. దేవుని నామానికి స్తోత్రం. యోబు యథార్థవంతుడు కనుక యోబుకు మేలు చేయకుండా ఉండలా దేవుడు. అందుకనే ఏమని చెప్పాడు దేవుడు? యథార్థంగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలును చేయక మానడు. మనం అటువంటి మేలు పొందుకోవాలంటే మనం కూడా యథార్థతను కలిగి ఉందాం. తండ్రి, నాయన, యథార్థవంతులకు మేలు చేస్తానని చెప్పావు. మేము కూడా యథార్థంగా ప్రవర్తించి మీరిచ్చే మేలును పొందుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.